అహల్య. రామలక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి అడుగులు వేస్తూ అడవిన ప్రయాణిస్తుండగా అక్కడొక పాడుబడిన ముని ఆశ్రమం కనిపించగా, బ్రహ్మర్షి, క్షమించండి, ఇది ఒక ముని ఆశ్రమంగా ఉంది. ఇందు ఎవరుండేవారు? ఇలా తయారవడానికి కారణమేమిటని అడిగాడు శ్రీరాముడు. అందుకు విశ్వామిత్రుడు, సరే, ఈ ఆశ్రమ కథనాన్ని చెబుతాను వినమంటూ, ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. తన భార్య అహల్యతో ఇక్కడ బహుకాలం తపస్సు చేశాడాయన. బ్రహ్మమానస పుత్రికగా ఆవిర్భవించినప్పటి నుంచి అహల్యపై మనసు పడ్డాడు ఇంద్రుడు. మహర్షి లేని సమయాన్ని కనిపెట్టి ఆయన వేషంతో వచ్చి ఈమెను రంజింపజేశాడు. కాలమహిమగా ఆమె ఇంద్రుని కూడింది. ఆ వచ్చినవాడు ఇంద్రుడని, దేవరాజు అని అతనిపై మనసు పడ్డ అహల్య జరిగింది మర్చిపోయి తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని కోరింది. నదీ స్నానము చేసి వస్తున్న మహర్షి తన ఆశ్రమ ప్రాంతంలో ఇంద్రుని చూసి కన్నెర్ర చేశాడు. మహర్షిని చూసి తప్పు చేశాడు కాబట్టి కంగు తిన్నాడు ఇంద్రుడు. అతన్ని చూస్తూనే అతని ప్రవర్తనమును తెలుసుకున్న మహర్షి, దుర్మతి, నీవు చేసిన దుస్సాహసానికి నీ అండాలు తెగిపోవలెనని శపించాడు మహర్షి. ఇంద్రుడు ఏదో చెప్పబోయాడు. అప్పటికే మహర్షి శాపం ఫలించి అతని అండాలు తెగిపోయాయి. ఆ వెంటనే అహల్యని చూసి చేసిన పాపానికి ఫలితంగా కూడు నీడ లేకుండా గాలి పీల్చుతూ దుమ్ము ధూళితో కలిసి బండగా పడి ఉండమని శపించాడు. మహర్షి శక్తి తెలిసిన అహల్య కన్నీరు మున్నీరుగా ఏడ్చి క్షమించమంది. ఒక్క క్షణం కోపించినా మరుక్షణం చింతించిన మహర్షి భవిష్యత్తులో దశరథాత్మజుడు ఇక్కడికి వచ్చినప్పుడు అతని పాద స్పర్శతో నీవు పవిత్రురాలవుతావు. యథావిధిగా నువ్వు నన్ను కలుస్తావు. ఈ ఆశ్రమం అప్పుడు పరమపావనమవుతుందని శాప ఉపసంహరణ చెప్పాడు గౌతమ మహర్షి. అహల్య అప్పటి నుండి ధూళి దూసరమూర్తిగా నీ రాకకై ఎదురు చూస్తూ తపస్సు చేస్తుంది. ఆమెను అనుగ్రహించమన్నారు విశ్వామిత్రులు. అలాగే నీ దర్శనంతో ఆమె తరిస్తుంది, నీకై తపిస్తుంది కనుక ఆమెను కటాక్షించమనడంతో మహర్షి ఆదేశం ప్రకారం అప్పుడు శ్రీరాముడు తన పాద స్పర్శతో ఆ బండను తాకగానే ఆ తల్లి శాప విముక్త, పాప విముక్త కూడా అయింది. ఇక అహల్య మహర్షి ఆదేశానుసారం రామలక్ష్మణులకు నమస్కారం చేసి కీర్తించింది, అతిథి సత్కారములు చేసింది. ఆ సమయానికి గౌతమ మహర్షి కూడా వచ్చారు. ఆ దంపతులిరువురు భక్తి ప్రపత్తులతో రామచంద్రులకు సత్కారం చేశారు. దేవదందుబులు మ్రోగాయి, పూలబాణ కురిసింది.